అయోధ్యనగరం శాంతి సంపద సుఖ సంతోషాలతో వెలుగొందుతున్న ఆ మహారాజ్యాధిపతి చక్రవర్తి దశరథుడి మనసులో మాత్రం ఒక తీరని వేదన దాగి ఉంది. ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి, అపారమైన సంపద, అజేయమైన సైన్యం. అయినా మహారాజు ముఖంలో చిరునవ్వు మాయమైంది. కారణం పుత్రులు లేని దుఃఖం. నా తరువాత ఈ సూర్యవంశాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు? ఈ కోసల రాజ్యానికి రక్షకుడు ఎవరు అనే ప్రశ్న దశరథుడిని రాత్రిపూట నిద్రపోనివ్వలేదు. ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని దానాలిచ్చినా వంశాంకురం కలగలేదన్న బాధ ఆయనను లోలోపల దహించివేస్తోంది. మహారాణి కౌసల్య కళ్లల్లో నీళ్లు. అప్పుడే మహారాజు ఒక నిర్ణయానికి వచ్చారు. తన మనసులోని భారాన్ని కులగురువు వశిష్ఠ మహర్షి ముందు ఉంచారు. సంతానం కోసం దశరథుడు చేయబోయే ఆ మహాయజ్ఞమేమిటి? వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.